దేవుని యొక్క సముఖంలో కొంత సమయం దైవ వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివి కొంత సమయం ధ్యానం చేద్దాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. చాలు. చదువుబడినటువంటి ఈ దైవ వర్తమానంలో కొన్ని అద్భుతమైన సంగతులు యేసు ప్రభుల వారు మాట్లాడి ఉన్నారు. పునరుద్ధానము అంటే తిరిగి లేచుట. ఈస్టర్ అంటే చిగురించుట. ఈస్టర్ అంటే అర్థం ఏంటి? చిగురించుట. పునరుద్ధానము అంటే తిరిగి లేపబడటం. యేసు ప్రభుల వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఒక అద్భుతమైన సందర్భం. లాజరు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. యేసు ప్రభుల వారికి ఈ వర్తమానం మార్త మరియలు అందించారు. యేసు మరణించబడినటువంటి లాజరును చూడడానికి వచ్చినప్పుడు మార్త యేసుతో మాట్లాడుతుంది, అయ్యా, ఇక్కడ మీరు ఉంటే నా తమ్ముడు బ్రతికి ఉండేవాడు, ఇప్పుడు వాడు చనిపోయాడు అని చెప్పేసి ఆమె ఏడుస్తుంటే యేసు ప్రభుల వారు అన్నారు, పునరుద్ధానమును జీవమును నేనే అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, బ్రతికించుటకు అధికారము కలిగిన వాడను నేను, బ్రతుకుటకు కూడా అధికారం కలిగిన వాడను నేను. ఈ లోకంలో ఒకరోజు ఖచ్చితంగా మనం అందరం చనిపోతాం. ఎవరైనా ఇన్నే ఉంటారా? గ్యారెంటీ ఉందా? ఏదో ఒక రోజు, 100 సంవత్సరాలైనా ఏదో ఒక రోజు మరలా కాలగర్భంలో కలిసిపోక తప్పదు. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మంచి వాళ్లకు పునరుద్ధానం ఉంది, చెడ్డ వాళ్ళకు కూడా. చెప్పండి, చెడ్డ వాళ్ళకి ఎక్కడ పునరుద్ధానం అంటారేమో, ఖచ్చితంగా ఉంది. 2 పునరుద్ధానాలు ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకూడదు. 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఒకటి మంచి వారికి, రెండవది చెడ్డవారికి. యేసు అన్నాడు, పునరుద్ధానమును నేను, అంటే తిరిగి లేపబడుటకు అధికారము కలిగిన వాడను. జీవమును అన్నాడు, అంటే అనేకులను జీవింపచేయుటకు మనకు అధికారం, ఆయనకు అధికారం ఉంది. ఒక మంచి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ఒకరోజు యేసు ప్రభుల వారు సువార్త యాత్రలో ప్రయాణం చేస్తున్నారు. ఓ ప్రాంతానికి వచ్చినప్పుడు ఓ సందర్భం జరిగింది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుంటుద్దాం. లూకా సువార్త 7:11 నుండి 16 వరకు. వెంటనే ఆయన, నైనా కాదు, మళ్ళీ కాదు, నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఈ అడవి వద్దని ఆమెతో చెప్పి ఆ దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోచున్న వారు నిలిచిరి. చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి
మాటలాడసాగెను. మంచిది, స్తోత్రం చెప్పండి. ఆయన నాయీనను ఒక ఊరికి వచ్చాడు. ఏ ఊరు చెప్పండి అది? నాయీను అనగా జీవింపగలిగినది, అంటే జీవము కలిగినది లేక మరణము లేనిది అని అర్థం. నాయీను అనే పేరుకు మరణము లేనిది అని అర్థం వస్తుంది. మరణము లేని ఊరిలో నుండి ఒక శవం బయటకు వస్తుందట. వింటున్నారు అందరూ? ఎక్కడి నుంచి? మరణము లేని ఊరిలో నుండి ఒక శవం బయటకు. ఊరికేమో ఏ పేరుంది? మరణము లేని ఊరు. కానీ అక్కడి నుంచి ఏమొస్తుంది? జీవము లేని ఒక శవం వస్తుంది. మరణము లేని ఊరిలోకి యేసు ప్రభుల వారు ఎంటర్ అవుతున్నారు. ఊరి గవిని వద్దకు రాగానే శవం ఎదురైంది. లోపలికి వద్దామా బయటికి వచ్చేద్దామా? ఊరిలోనికి ఆయన వెళ్తున్నాడు. గవిని వద్దకు రాగానే శవం బయటకు వస్తుంది. ఆమె బోరున ఏడుస్తుంది. ఆమెతో కొంతమంది యేసు ప్రభుతో చెప్పారు, ఆమె విధవరాలు, ఆమెకు ఒక్కడే కొడుకు, వాడు చనిపోయాడు. యేసు ప్రభుల వారు చెప్తున్నారు, జీవమును నేనే, అంటే బ్రతికించువాడను, చనిపోయిన వారిని బ్రతికించువాడను నేను. నాయీనను ఊరిలోనికి వెళుతూ ఉండగా విధవరాలి కుమారుడు పాడి మీద సమాధికి సిద్ధమై వెళ్తున్నాడు. అట్టి సమయంలో యేసు ప్రభుల వారు పాడెను ముట్టగా పాడెను మోసేవారు నిలిచిపోయారు. కూర్చోమ్మ, కూర్చో, మళ్ళీ పెడుతున్నా. వెంటనే యేసు ప్రభుల వారు ఆ చనిపోయిన మనిషితో మాట్లాడడం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఏమని చెప్పాడు? చిన్నవాడా, చచ్చిపోయిన వాళ్ళతో ఎవరైనా మాట్లాడతారండి? మాట్లాడతారా? మాట్లాడరా? అందరూ చెప్పాలి, నాకు అందరూ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. మాట్లాడితే మీకు ఉంటుంది మళ్ళీ. స్తోత్రం. దింపుడు కాడక నిలబెట్టి పిలుస్తారు కదండి. స్తోత్రం, హల్లెలూయా. అసలు గుడ్డోడికి దాడి చూపడం అంటే ఇదే. మనమే చచ్చాం, మనమే చచ్చిన వారం. మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు. ఆడు ఫుల్లుగా తాగింటాడు, అమ్మా అని పిలుస్తాడు. తెలుసా? నేను చాలా సందర్భాల్లో గమనించాను. యేసు ప్రభుల వారు పాడు మీద ఉన్న ఆ యవనస్తునితో మాట్లాడుతున్నాడు. జీవము లేని ఆ యవనస్తునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? కుమారుడా, లెమ్మని నీతో చెప్పాను. ఎప్పుడైతే యేసు ప్రభు అబ్బాయితో మాట్లాడాడో ఆ అబ్బాయి ఏం చేశాడు? ఇప్పుడు స్తోత్రం చెప్పండి, చెప్పాలి. ఒక మనిషి చనిపోవటానికి గల కారణం ఏంటో నేను చెప్తున్నా, జాగ్రత్త వినాలి మీరు. ఒక మనిషి ఆత్మీయంగా చనిపోవటానికి గల కారణం, ఒక మనిషి నిత్య జీవమునకు దూరం అవ్వటానికి కారణం ఒకటి, దేవునితో మాట్లాడకపోవటమే. నువ్వు ఎప్పుడైతే దేవునితో మాట్లాడలేదో నువ్వు చచ్చి ఉన్న వానితో సమానమే. ఆ అబ్బాయి చనిపోయి తిరిగి లేచిన వెంటనే ఏం చేశాడు చెప్పండి? మాట్లాడసాగిను. అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు యేసుతో తడు మాట్లాడిన అనుభవాలు లేవు, అందుకే చచ్చిన వాని వలె పడిపోయాడు. అంటే మాట్లాడడం అంటే, యేసుతో మాట్లాడడం అంటే ప్రతిదినం నువ్వు దేవునికి ప్రార్థన చేయటం ప్రాముఖ్యమైన లక్షణం. ఆమేన్, హల్లెలూయా. ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయలేదో ఆ రోజు నువ్వేమయ్యావు? ఆ రోజు ఏమయ్యావు? చచ్చిపోయావు.
నువ్వు చచ్చిన వ్యక్తి. ఏ రోజైతే నువ్వు ప్రార్థన చెయ్యలేదో, ఈరోజు ప్రార్థన చేశారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనీసం ఒక మాట అయినా, ప్రభువా నేను పాపిని, నన్ను బ్రతికించినందుకే నీకు స్తోత్రాలు, మరొక్క రోజు నాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఎవరైతే ప్రభుతో మాట్లాడరో వారు ఏమై ఉన్నారు? వారికి పునరుద్ధానం లేదు. నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో నీకేముంది? పునరుద్ధానం ఉంది. స్తోత్రం చెప్పండి, మళ్ళీ చెప్పండి. మరొక సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి, లూకా సువార్త ఒక పేపర్ అలాగ తిప్పేస్తే 8వ అధ్యాయం 52-55 వచనాలు. అందరూ ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదని చెప్పాను. చాలు, స్తోత్రం చెప్పండి. ఎవరి కుమార్తె ఏమి? చెప్పండి చెప్పండి, ఎవరి కుమార్తె? యాయిరు కుమార్తె. యాయిరు అంటే అర్థం ఏంటి? బ్రతికించువాడు అని అర్థం. పేరు ఎలా ఉంది? బ్రతికించేవాని ఇంట్లోనే ఒక శవం, బ్రతికించేవాని ఇంట్లోనే ఒక ముద్దుల కుమార్తె చనిపోయింది. పేరేమో ఎలా ఉంటుంది చెప్పండి? పేరేమో మంచి పెళ్లి పెట్టుకుంటారు కదా, చాలా మంచి పెళ్ళి వెతికి వెతికి పెట్టుకుంటాం. ఒక ఆమె చనిపోతూ వీడు నాకు బాగా వేదన కలగజేశాడు, నాకు నా కుటుంబానికి తీరని కష్టాన్ని కలగజేశాడు, అసలు వీడు పుట్టకపోయింటే బాగుండు, ఎలాగో పుట్టాడు గనక ఒక పేరు పెడదామనేసి ఒక పేరు పెట్టింది. ఏడుపు గుళ్ళోడు అని పెట్టింది. ఏం పేరు పెట్టింది? దుఃఖపుత్రుడు అని పెట్టింది. వీడు నా కుటుంబాన్ని ఏడుపుకు కారణం చేసిన వాడు, బాధకు కారకుడు వీడు, నా కుటుంబంలో నష్టానికి కారకుడు వీడు, కనుక వీడు దుఃఖపుత్రుడు బెనోని అని పేరు పెట్టింది. ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వచ్చారు, పిల్లోడు నాన్న వచ్చారు. నాన్న వచ్చి పట్టుకొని, మీ అమ్మని తీసుకెళ్ళిపోయావు, మీ అన్నలను అంత గుణి చేశావు, చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్లో వచ్చావు రా ఈ లోకానికి, అందరికీ నువ్వు ఏమైనా కలగచేయి కానీ నాకు మాత్రం ఆనందాన్ని కలిగించు, అందుకే నీ పేరు మారుస్తున్నాను, నీ పేరు ఇప్పటి నుంచి బెన్యామీను అని పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఎవరైనా? బెన్యామీన్ ఎవరు? యాయిర్ అంటాడా? యాకోబు లాస్ట్ కుమారుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బెన్యామీన్ సంతోషాన్ని ఇచ్చేవాడు అని అర్థం. యాయిరు కుమార్తె చనిపోయింది, యాయిరు పేరేమో బ్రతికించేవాడు. యాయిర్ ఎవరు? చెప్పండి చెప్పండి. యాయిర్ అంటే బ్రతికించేవాడు లేక లేపేవాడు. కానీ ఆ ఇంట్లోనే తన కుమార్తె చనిపోతే యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు, అయ్యా నా కుమార్తె చనిపోయింది, వీలైతే మా ఇంటికి రండి. సరే, యేసు ప్రభుల వారు అప్పుడే రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశాడు, దాటుకొని యాయిర్ ఇంట్లోకి వచ్చాడు. వస్తూనిగానే చాలామంది అక్కడ ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే యేసు ప్రభుల వారు అన్నారు, మీరు ఏడవద్దు, పునరుద్ధానుడనైన యేసు నేను వచ్చాను. ఆమేన్, ఆమేన్. బ్రతికించే ఇంటిలో బ్రతుకు లేదు,
ఆ ఇంటికి మరలా బ్రతికించడానికి నేను వచ్చాను. ఏమి నిద్రించుచున్నది కానీ చనిపోలేదని చెప్పగానే అందరూ ఏం చేశారు? అపహసించారంటే యేసయ్య. నీకేమైనా పిచ్చా? నీకేమైనా పిచ్చా? ఈ అమ్మాయి చనిపోతే నువ్వు బ్రతికిందంటావే, నిద్రిస్తుందంటున్నావే అని చెప్పేసి మొత్తం మీద యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతూ చిన్నదానా లే అని చెప్పేసి లేచి కూర్చోబెట్టాడు. యేసు ప్రభుల వారు అన్నారు అక్కడ, ఈమెకు భోజనం పెట్టండి అన్నాడు. స్తోత్రం. ఏం పెట్టాలి? ఎప్పుడైతే భోజనం నువ్వు తినలేదో, అంటే వాక్యము నువ్వు చదవలేదో, ఆ రోజు నువ్వు చచ్చిపోయిన వానితో సమానం. యాయిరు కుమార్తె ఎందుకు చనిపోయింది? దేవుని వాక్యము చదవక, దేవుని వాక్యాన్ని వినక, వాక్య ప్రకారంగా నడుచుకొనక చనిపోయింది. ఈరోజు నీతో నాతో ప్రభు చెప్తున్నాడు, ఒక యాయిరు కుమార్తె లాగా నీ ఉన్నావేమో. సంఘములో నువ్వు ఉన్నావు. ఎలాంటి సంఘం? జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నావు. సజీవుడైన దేవుని సంఘములో నువ్వు ఉన్నావు. అయితే ఆ సంఘములో నీవు ఉన్నప్పటికీ నువ్వు చచ్చిన వాడితోనే సమానం. ఎప్పుడు? బైబిల్ చదివినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యాన్ని వినప్పుడు నీకు పునరుద్ధానము లేదు. మరలా ఈ పునరుద్ధానము రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు ప్రతి దినము భోజనం చేయాలి. ఆమేన్. ఏ భోజనం? వాక్యం అనే భోజనమును తినాలి. మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారు లేరా? అందరి ఇళ్లలో ఉన్నారు. కాస్త ఒక 5వ తరగతి 6వ తరగతి చదువుకున్న వాళ్ళైనా ఉన్నారు. మీరు చదవలేకపోతే, మీకు చదువు రాకపోతే, నాయన ఈ నంబర్ వస్తే ఫోన్ చేయాలని పోతావు కదా, బ్రతిమలు ఆడుకుంటావు కదా. నాయన ఫోన్ చేయి నాయన, కొంచెం మాట్లాడాలి. బ్రతిమలాడు. అవసరమైతే ఒక 100 రూపాయలు వాడికి ఇచ్చి కూలి ప్రతిరోజు బైబిల్ చదివించుకో. అవసరమైతే ఒక 100 రూపాయలు కూలి వానికి నెలకు. పింఛన్ వస్తారు కదండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నాయన వాక్యం వింటాను, చదువు. నువ్వు చదువుతుంటే నేను వింటాను. ఆ దేవుని మాటలు నీ హృదయానికి నెమ్మది కలిగిస్తాయి. చచ్చిన నన్ను బ్రతికించేది దేవుని మాటలే. ఆమేన్. ఒకరేమో ప్రార్థన చేయక చచ్చారు, ఒకరేమో వాక్యం లేక చచ్చారు. ఈ రెండు లేకపోతే క్రైస్తవుడు చచ్చిపోయిన వానితో సమానం. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండు కలిగిన వాడు, బైబిల్ చెప్తుంది, ఈ రెండు కలిగిన వాడు ఒకవేళ చనిపోయినా యేసయ్యే వాడి దగ్గరికి వచ్చి కుళ్ళిపోయిన కంపు కొడుతున్న వాని దగ్గరకు వచ్చి పునరుద్ధానాన్ని ఇస్తాడు. చప్పలు కొట్టి ప్రభుని కనపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. లాజరు దగ్గరికి వచ్చాడు. లాజరు అన్న పదానికి అర్థం దేవుని సహాయము పొందినవాడు అని అర్థం. దేవుని సహాయం, దేవుడు తోడుగా కలిగిన వాడు. చనిపోయినా కూడా దేవుని తోడు కలిగి ఉన్నాడు. అందుకే లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడని తెలిసిన యేసు ప్రభు కాస్త ఆలస్యం చేశాడు. ఒక 2 రోజులు ఆలస్యం చేశాడు. కారణం ఏంటి? లాజరు ఎలాగైనా బ్రతికిస్తాను అన్న సంగతి దేవునికి తెలుసు. ఈరోజు నువ్వు నేను బైబిల్ చదువుతున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నాం. ఒక్కరోజు మనం చనిపోతాం, కుళ్ళిపోతాం, కంపు కొడతాం. అయితే ప్రభు మన దగ్గరికి వచ్చి తీసుకొని మరలా పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆమేన్. పునరుద్ధానం. చచ్చిన మనకు పునరుద్ధానం. యేసుక్రీస్తు పునరుద్ధానుడైనది ఎందుకు అంటే, ఒకటి నిన్ను పునరుద్ధానములో నిలపటానికి. స్తోత్రం కలుగును గాక. చదవండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన సంఘటన మనం చూద్దాం. పునరుద్ధానము ఎందుకు? రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. రోమపత్రిక మనకు
ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుల వారు ఎందుకు లేపబడ్డారు, ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? మనలందరినీ నీతిమంతులుగా చేయటానికి. స్తోత్రం, స్తోత్రం. నిన్ను నన్ను నీతిమంతులుగా చేయటానికి. ఎందుకు నీతిమంతులుగా చేశాడో నేను చెప్తాను తర్వాత. ఎందుకు మనం నీతిమంతులుగా బ్రతకాలో తర్వాత చెప్తాను. మనమందరము ఎప్పుడు నీతిమంతులముగా ఉంటామో అందరినీ కూడా దేవుడు ఒక పునరుద్ధానంలోకి తీసుకొస్తాడు. రెండవది, యేసు ప్రభు పునరుద్ధానుడు అవ్వటానికి కారణం ఏంటో బైబిల్ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం. కొరింథీ మొదటి పత్రిక, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు లేపబడకపోతే, యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడిగా లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమని బైబిల్ చెప్తుంది. నీ విశ్వాసాన్ని ఫలభరితం చేయటానికి యేసు ప్రభుల వారు లేచారు. ఆమేన్, హల్లెలూయా. మొదటిది, నిన్ను నీతిమంతుడు అని రుజువు చేయటానికి. నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు యథార్థవంతుడివి రుజువు చేయటానికి యేసు ప్రభుల వారు పునరుద్ధానుడయ్యాడు. రెండవది, నీ విశ్వాసం యొక్క ఫలమును చూడటానికి యేసు ప్రభుల వారు పునరుద్ధానుడయ్యాడు. ఈ పునరుద్ధానం గురించి బైబిల్ ఏం చెప్తుంది? యోహాను సువార్త 5వ అధ్యాయం. పునరుద్ధానం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. 5వ అధ్యాయం 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దమిని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని పునరుద్ధానాలు? 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఒకటేంటి? జీవ పునరుద్ధానం. మేలు చేసిన వారు అంటే నీతిమంతులుగా బ్రతికిన వాళ్ళు, యథార్థవంతులుగా బ్రతికిన వాళ్ళు, పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళు, ఈ భూమి మీద పాపమును తన శరీరమునకు, తన ఆత్మకు, తన చూపుకు అంటనివ్వకుండా పరిశుద్ధంగా బ్రతికిన వారందరికీ కూడా దేవుడు ఒక మహిమ శరీరాన్ని ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈ శరీరం, ఈ పాపపు శరీరం ఖచ్చితంగా ఒక రోజు పాతి పెట్టబడుతుంది. అయితే చనిపోయిన తర్వాత ఈ ఆత్మకు మహిమ శరీరం ఇవ్వబడుతుంది. మీరు అనొచ్చు, అది ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం? ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు చూడండి. ఫిలిప్పీ పత్రికలో ఎలా ఇస్తున్నాడో చూడండి. 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకొన్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమును అనుగ్రహించుటకు సమరూపము గల, ఆమేన్, మహిమగల శరీరముగా మార్చుటకు ఆయన సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన మనకు మహిమనిచ్చి, ఆయన మహిమనిచ్చి మన శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తారు. ఎంతమందికి మాటలు అర్థమవుతున్నాయి? ఈ భూమి మీద ఈ శరీరంతో మనం చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు, అందుకే ఆయన అన్నాడు, ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం వస్తుంది. శుభ శుక్రవారం రోజు మనం విన్నాం, పరదేశికి వెళతారు. చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఇప్పుడు విశ్రాంతి స్థలంలో ఉంటారు. దానిని పరదేశు అంటారు. పరలోకం వేరు, పరదేశు వేరు. పరలోకంలో వేరు, పరదేశు వేరు. పరలోకానికి వెళ్ళి రోజు ఒక రోజు వస్తుంది, అది వేరు. ఇప్పుడు ప్రభునందు నమ్మకంగా విశ్వాసంతో బ్రతికిన వాళ్ళు, హతసాక్షులైన వాళ్ళందరూ ఎక్కడున్నారు? పరదేశులో ఉన్నారు. అందుకే యేసు ప్రభుల వారు అన్నారు, ఇప్పుడు నువ్వు నేను ఎక్కడుంటాం? పరదేశులో వెళ్తాం. మన ఇద్దరం కలిసి పరదేశికి వెళ్తాం. పరదేశంలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? యేసు ప్రభుల వారు ఎందుకు వెళ్ళారు అక్కడికి? బైబిల్ చెప్తుంది, చెరను చెరగా పట్టుకుని భూమి అడుగు భాగంలోకి దిగి వెళ్ళాను అని రాయబడింది.
భూమి అడుగు భాగంలోకి దిగికెళ్ళాడు అంటే అక్కడ పరదేశంలో కొంతమంది భక్తి పరులు ఉన్నారు. ఆదాము మొదలుకొని అబ్రామును మొదలుకొని ఆనోకును మొదలుకొని ఎంతో మంది భక్తి పరులు హతసాక్షులైన వాళ్ళు పరదేశంలో ఉన్నారు. ఈ పరదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒక నిరీక్షణ, యేసు ప్రభుల వారు మరణం పొంది తిరిగి లేచాడు, మనకందరికి పరలోకము తథ్యం. ఒక నిరీక్షణ ఇవ్వటానికి యేసు ప్రభుల వారు వారికి కనపరుచుకున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక గుర్తు, ఇదిగో పాపులందరి కొరకు నేను చనిపోయాను, ఇదిగో నాకు మేకులు దిగగొట్టబడ్డాయి, తలలో ముళ్ళ కిరీటం అట్టబడింది, కాళ్ళు చేతులు మేకులు దిగగొట్టబడ్డాయి, శరీరం అంతా కూడా నాగటి సల్ల వల్ల దున్నివేయబడిందని అక్కడున్న భక్తులందరికీ తన యొక్క గాయాలను చూపించి నిక్కముగా మీకు అందరికీ పరలోకము రెడీగా ఉందని చెప్పారు. ఆమేన్. అందుకోసమైన భూమి అడుగు భాగంలోకి వెళ్ళాడు. అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. ప్రభుకు స్తోత్రం. ఈరోజు భూమి మీద ఎంత నీతిగా బ్రతుకుతున్నావో నీ కోసం ఒక పునరుద్ధానం ఎదురు చూస్తుంది. ఏంటది? జీవ పునరుద్ధానం. నీ శరీరము మహిమగల శరీరంగా మార్చబడుతుంది. మహిమగల శరీరంగా మార్చబడిన తర్వాత జీవ పునరుద్ధానములోకి నువ్వు వెళతావు. నీకు తీర్పు లేదు. చప్పలు కొట్టి ప్రభుని కనపరచాలి. హల్లెలూయా. నీకు తీర్పు లేదు. తీర్పు కొందరికి ఉంది. ఎవరికి? భూమి మీద సనుగుతూ గొనుగుతూ రక్షణ పొందినప్పటికీ, బాప్తిసం పొందినప్పటికీ, యేసు ఉన్నాడు కానీ ఏం ప్రయోజనం లేదు మా బ్రతుకులో అని ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి తీర్పు ఉంది. ఎందుకంటారా? ఒకరోజు నేనేమనలేదు ప్రభా, అలాగే అనలేదు ప్రభా అంటే భూమి ఆకాశములను ఆయన సాక్షులుగా పెట్టాడు. ఎవరిని పెట్టాడు? మనుషులు నమ్మకనే పెట్టాడు ఆయన. మీరు ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనిషి ఎంత నమ్మదగిన వాడో చూడండి. భూమి ఆకాశములను ఆయన సాక్షులుగా నిలిపాడు. ఓ పెద్ద స్క్రీన్ మనకు కనపడుతుంది. అక్కడ నువ్వేం మాట్లాడావో డైరెక్ట్ కలర్ టీవీలో చూసినట్టే ఉంటుంది. ఎవ్వరు సాక్షులు కాదు, భూమి సాక్ష్యం ఇస్తుంది, ఆకాశము సాక్ష్యం ఇస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నేను పలానా ఇలా బ్రతికాను, ఇలా బ్రతికాను, ఇలా బ్రతికాను. మనుషులు చూడడానికి ఎలా ఉంటారు చూడండి, అందరూ భక్తి పొరలాగానే ఉంటారు కదా. క్రైస్తవులు ఎప్పుడు మతం మార్చరు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ క్రియలు మార్చుకో. ఇదే చెప్పేది. ఈరోజు దేవుని మాటలు వింటున్నాను. నువ్వు పునరుద్ధానమునకు సిద్ధమయ్యావు, ఒకరోజు పునరుద్ధానముడు అవుతావు. ఏ పునరుద్ధానములో ఉంటావో నువ్వు ఆలోచించాలి. ఒకటి, మంచి వారికి జీవ పునరుద్ధానం ఉందట. రెండవది తీర్పు పునరుద్ధానం. నీకు తీర్పు ఉంది. దేవుడు భూమి మీద నీకు ఇంత మంచి జీవితాన్ని ఇస్తే దేవుని మీద శనిగావు. మంచి తల్లిదండ్రులు ఇస్తే తల్లిదండ్రుల మీద శనిగావు. మంచి ఉద్యోగం వస్తే ఉద్యోగంలో శనిగావు. భూమి ఇస్తే భూమి మీద శనిగావు. ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యం మీద శనిగావు. ఇల్లు లేని వాళ్ళు, భూమి లేని వాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళు, అనాథలైన వాళ్ళు సనగాలి. వాళ్ళు కదండి సనగాల్సింది. నాకు అమ్మ నాన్న లేరు, భూమి లేదు, నాన్న వారు ఎవరు లేరు, దిక్కులేని జీవితం నాది. లాజర్ లాంటి కుష్ఠరోగి అయిన లాజర్ లాంటి, అనారోగ్యం లేని లాజర్ లాంటి వాళ్ళు సనగాలి. ఇంకేమండి, దేవుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, 3 పూట్ల కడుపు నిండా తినడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎందుకు నువ్వు సనుగుతున్నావు? ఎందుకు గొనుగుతున్నావు? ఎందుకు దేవుడి మీద బాధపడుతున్నావు? వీటన్నిటికీ తీర్పు ఉంది ఒకరోజు. ఆమేన్. ప్రతి దానికి తీర్పు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పండి. హల్లెలూయా. ఆలోచన చేయండి. దేవుడు నీకు ఏది సిద్ధపరిచినా దాన్ని అనుభవించడానికి నువ్వు శిరస్సు వంచాలి. ఆమేన్. హల్లెలూయా. ఏది అనుగ్రహించినా, ఒకవేళ నీ ఇంట్లో నీకు తిరుగుబాటు ఎదురైంది, ప్రభువా నీకు స్తోత్రం, ఇది నా మేలు కోసమే, ఇది నా క్షేమం కొరకే, నన్ను సరిచేయటానికి ఏదో నాకు చేశావు.
మీకు అందరికీ నేను గుర్తు చేస్తున్నా, తీర్పు పునరుద్ధానములో నువ్వు నిలిస్తే ఎంత ప్రమాదకరమైన సిచ్యువేషన్. నరక గుండంలోనికి వెళ్ళిపోద్ది. అగ్ని ఆరదు, పురుగు చావదు అక్కడ. మహిమ శరీరము కలిగిన వారిని దేవుడు తీసుకెళ్తాడు పరలోకానికి. ఎప్పుడు అంటే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. 4వ అధ్యాయం 14 నుంచి చదువు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనం నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచాడని మేము నమ్ముతున్నాం. నమ్మిన వారందరూ కూడా జీవ పునరుద్ధానములోనికి ఎంటర్ అవుతాడు. దేవుడు లేడు, ఏమీ లేదు, భూమి మీద నేను నరకం పరలోకం అన్ని అనుభవించాలనుకున్న వాళ్ళకందరికీ తీర్పు పునరుద్ధానం. నిత్య జీవమును పొందుకున్న వారందరికీ ఒక శబ్దం వినబడుతుంది. ఏంటా శబ్దం? కడబూర శబ్దం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ శబ్దం వినబడగానే సజీవులమై ఉండు మనం. నువ్వేం పని చేస్తున్నావో, ఎక్కడ ఉన్నావో, ఏ పొలంలో ఉన్నావో, ఏ ఆఫీసులో ఉన్నావో, ఏ బస్సులో, ఏ ఆటోలో, ఎక్కడ ఉన్నా అలాగే కొనుకోబడుతున్నాం. సజీవులమై నిలిచి మనం ఆయనతో కూడా మేఘ మండలం మీదకి కొనుకోబడతాం. అందుకే అక్కడ రాయబడింది, ఇద్దరు తిరగలు విసురుతుండగా ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడవబడుదురు. ఇద్దరు పొలములు పని చేస్తుంటే ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడవబడుదురు. అంటే ఒకరు తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్తున్నారు, ఒకరు జీవ పునరుద్ధానంలోనికి వెళుతున్నారు. తీర్పు పునరుద్ధానంలో నిలిచిన వాళ్ళు ఎవరంటే, ఇంకా యేసుతో మాట్లాడని వాళ్ళు, యేసు వాక్యం వినని వాళ్ళు, అంగీకరించని వాళ్ళు, ఆ వాక్య ప్రకారం నడుచుకోనని వాళ్ళు, వీళ్ళంతా కూడా తీర్పు పునరుద్ధానంలోకి వస్తారు. ఎవరైతే ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, వాక్యాన్ని వింటూ, వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నారో వారందరికీ జీవ పునరుద్ధానమును ప్రభు ఇస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇంకా ప్రభుతో మాట్లాడకపోతే, ఈ రోజు నుంచైనా నువ్వు దేవునితో మాట్లాడడం నేర్చుకో. ఎందుకంటే పునరుద్ధానం ఇవ్వటానికి యేసు ప్రభువుల వారు నీకున్నారు. ఇంకా నువ్వు బైబిల్ చదవకపోతే, వాక్యాన్ని వినకపోతే, ధ్యానం చేయకపోతే, దేవుడు అంటున్నాడు, దివారాత్రములు దానిని